మురళీ మనోహర్ గారు, సో నిజానికి చూస్తే కూడా చుట్టూ కూడా ఇటువంటి టార్గెట్ ఓరియంటెడ్గా ఉన్నాయి దేశాలు. చూస్తే ఇక్కడ హెలికాప్టర్ వాతావరణం అనుకూలించక పడిపోయి ప్రమాదం జరిగి అందులో మరణించడం అనేది నిజంగా చర్చకు దారితీసిన పరిస్థితి. సో మీ అనాలిసిస్ ఏ విధంగా ఉంది? నమస్తే అండి, గిద్దర్ గారికి నమస్తే. గిద్దర్ గారు చెప్పారు కదా, ఇప్పటికైతే మనము అలాగే అనుకోవాలి, అంతకన్నా మనం ఎందుకంటే ఆ కంట్రీ యొక్క మీడియా ఓపెన్ గా డిక్లేర్ చేసింది, ఇది యాక్సిడెంట్ గానే డిక్లేర్ చేసింది. ఇంకా అంతకన్నా మనం ఎక్కువ మాట్లాడడానికి అవకాశం లేకుండా అయిపోయింది. అయితే నా అనుమానం మాత్రం ఒకటి ఉందండి, ఇది యాక్సిడెంట్ అయితే మరి ముందర వెనకాల 2 హెలికాప్టర్లు వెళ్తున్నాయండి. 2 హెలికాప్టర్స్ ఏం కాలేదు, మధ్యలో ఉన్న ఇది ఒక్కటే ఎలా పడిపోతుంది అనేది వారు చెప్పిన రేడియేషన్ వీటిల్లో కొలాప్స్ చేయొచ్చు అని అన్నప్పుడు, రేడియేషన్ ఆల్వేస్ చుట్టుపక్కల ప్రాంతాలకు కూడా ఉంటుంది. ఆ 2 వీటికి కూడా అవకాశం ఉంటుంది. కనుక నేను అనుకుంటున్నా బహుశా అది అవకాశం లేదు, అలాంటి క్రాష్ కు అవకాశం కనిపించడం లేదు. కానీ ముందు వెనకాల 2 సేఫ్ గా వచ్చి, వాతావరణం అయితే బాగలేదని వెరీ క్లియర్, అందరూ ఒప్పుకుంటున్నటువంటి విషయం. తర్వాత వీళ్ళు క్రాస్ అవుతున్నారు, ఒక మౌంటైన్ ఏరియాను క్రాస్ అవుతున్నారు. నాకైతే సేమ్ శ్రీశైలంలో వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి గారు యాక్సిడెంట్ ఏదైతుందో అది గుర్తొస్తుంది. వాతావరణం అప్పుడు కూడా అలాగే ఉన్నదండి, కానీ అప్పుడు ఒక హెలికాప్టర్ పోయింది కనుక వేరే విషయాలు తెలియదు. ఇక్కడేమో 3 హెలికాప్టర్లు వెళ్ళాయి, మధ్యలో ఉన్నది ఒక్కటి మరి యాక్సిడెంట్ జరిగింది, 2 సేఫ్ గా వచ్చాయి. కనుక కుట్రకోణానికి చాలా అవకాశాలు కనిపిస్తా ఉన్నాయి. కనుక సమయం ఏది ఏమైనా ఇబ్రహీం రైసీ మాత్రం హార్డ్ లైన్ వ్యక్తి కనుక ఛాందసవాద గ్రూప్స్ ను లీడ్ చేసేటువంటి. అంటే మురళీ మనోహర్ గారు, ఇక్కడ సారీ ఫర్ ద ఇంటరప్షన్, అంటే మీరు అన్నట్లుగా వాతావరణం అనుకూలించకపోతే పైలట్లు కూడా ముందుగానే అప్రమత్తం అవడం, లేకపోతే ల్యాండ్ నుంచి స్టేషన్ అప్రమత్తంగా ఉండడం, ఇదంతా కూడా ఉంటుంది కదా. సో అలాంటిది కూడా పెద్ద దూరం కూడా ప్రయాణం చేయడం లేదు, జస్ట్ బార్డర్ కు వెళ్ళి వస్తున్నారు, రిటర్న్ లో ఇది జరిగింది. మరి ఎందుకు వీళ్ళు ఇమాజిన్ చేయలేకపోయారు, వాతావరణం అంత సడన్ గా టర్న్ తీసుకున్నదా అనేది మనకు అర్థం కానటువంటి విషయం. కానీ ఏదేమైనా గిరిధర్జీ చెప్పిన పాయింట్ నేను ఏకీభవిస్తున్నాను, ఎందుకంటే అఫీషియల్ గా వాళ్ళ మీడియా అనౌన్స్ చేసింది ఇది కేవలం ఇదేంటి యాక్సిడెంట్ మాత్రమే, వాతావరణం అనుకూలించలేదు అనేది చాలా స్పష్టంగా చెప్పారు. ఎన్ని కుట్రకోణాలకు అన్నిటికీ అవకాశం ఉంది వారిపైన. ఎన్నో వైపుల నుంచి, ఇజ్రాయెల్ వైపు నుంచి యుఎస్ కు బాగా కోపంగా ఉంది, శాంక్షన్స్ విధించింది. ఈ మధ్య ఇజ్రాయెల్ పైన దాడులు చేసింది, అంతర్గతంగా దేశంలో కూడా చాలా ఒత్తిడి ఎదుర్కొంటున్నాడు. ఈ ఛాందసవాదం, శృతి మించిన ఛాందసవాదం వారు చెప్పారు కదా, అమీనా విషయం వచ్చినప్పుడు ఆ అమ్మాయి కేవలం హిజాబ్ విషయంలో వస్తే అంత తిరుగుబాటు వచ్చింది, అణిచేశారు, నిర్దాక్షిణ్యంగా అణిచేశారు. సో ఇంత ఒత్తిడి మధ్యన, ఇన్ని దేశాల ఒత్తిడి మధ్యన ఇజ్రాయెల్ పర్టికులర్ గా హమాస్ ను అక్కడ ఇది చేయడంలో, శిక్షణ అందించడంలో చాలా కీ రోల్ ప్లే చేస్తున్న వ్యక్తి ఇప్పుడు కనుక కుట్రకు చాలా అవకాశం ఉంది. కానీ చాలా ఓపెన్ అనౌన్స్మెంట్ వచ్చింది కనుక కొద్దిగా మనం వెయిట్ చేసి చూడాల్సిందే, వేరే మార్గం కూడా కనిపించడం లేదు. ఓకే, మామిడి గిరిధర్ గారు, ఇక్కడ సాంస్కృతికంగా కనుక చూస్తే ఇరాన్ పాత ఫోటోలు కనుక చూస్తే చాలా పాష్గా కనబడింది ఇరాన్. అండ్ ఈరోజు మళ్ళీ హిజాబ్ విషయంలో కూడా ఇబ్రహీం రైజీ చాలా ఉక్కుపాదం మోపే పరిస్థితులు, సాంస్కృతికంగా అక్కడ కట్టుబాట్లను గట్టిగా నిర్ణయించే పరిస్థితి. అండ్ నిజానికి సాంస్కృతికంగా ఎట్లాంటి దేశంగా ఉంది, అండ్ ఇబ్రహీం రైజీ పాత్ర ఏ విధంగా ఉంది ఈ విషయంలో అని అర్థం చేసుకోవాలి మనం. అండ్ అక్కడ వాళ్ళు సంబరాలు చేసుకోవడానికి గల కారణాలు ఇవన్నీ ఎట్లా అర్థం చేసుకోవాలి? తప్పకుండా దాని గురించి మాట్లాడతాను, కానీ ఇందాక మురళీజీ చెప్పిన దాంట్లో ఒక చిన్న సవరణ, డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ అని ఉన్నాయి. ఇప్పుడు కొత్త టెక్నాలజీస్ వస్తున్నాయి. ఆ డైరెక్టెడ్ ఎనర్జీ వెపన్స్ లో మనం పిన్ పాయింట్ ప్రెసిషన్ తో కొట్టవచ్చు. కాబట్టి పక్కన వెళ్తున్నటువంటి హెలికాప్టర్కి ఏం అవ్వకుండా దీనికి మాత్రమే కొట్టగలిగినటువంటి టెక్నాలజీ
ఈరోజు పెద్ద పెద్ద దేశాలు ఉంది, భారతదేశానికి కూడా ఉన్నది, మన దగ్గర కూడా ఉంది అది టెక్నాలజీ. కాబట్టి దానివల్ల అది సాధ్యం అవుతుంది. రెండవది, మీరు అడిగినటువంటి ప్రశ్నకు, ఇరాన్ లో షా ఆఫ్ ఇరాన్ ఉన్నప్పుడు ఆయన చాలా పాశ్చాత్యీకరణ చేసి దాన్ని అక్కడ చాలా విస్తృతంగా ఏమంటారంటే వెస్టర్నైజ్ చేసినటువంటి సమాజాన్ని కంప్లీట్ గా పాశ్చాత్యీకరణ చేసినప్పుడు కొంత దాన్ని వ్యతిరేకిస్తూ అక్కడ లోకల్ గా చాలా మంది దాన్ని వ్యతిరేకించడం అనేది మనం చూసాం. మనకు యాక్చువల్ గా యూరోపే మనకు ఖొమేనీని వాళ్ళు అక్కడ ఆశ్రయం ఇచ్చారు. ఆ ప్యారిస్ లో ఉండేవాడు ఆయన, ఫ్రాన్స్ లో ఉండేవాడు. అటువంటి వ్యక్తి ప్యారిస్ లో ఉంటూ ఇక్కడ విధ్వంసం సృష్టించే ప్రయత్నం చేశారు. అంటే అప్పట్లో ఈ వెస్ట్రన్ దేశాలన్నీ ఏంటంటే రెజీమ్ చేంజ్ల మీద ఎక్కువ ఫోకస్ పెట్టేవి. సో ఖమేనీని మొత్తం సపోర్ట్ చేసిందే వెస్ట్రన్ ప్రభుత్వాలు. షా ఆఫ్ ఇరాన్ వచ్చేసి అతనికి ఉన్నటువంటి ఖనిజాలు ఏవైతే ఉన్నాయో, మనకు ఆయిల్ సప్లైస్ ఏ ఉన్నాయో దాంట్లో సంబంధించి కొంత వెస్ట్రన్ ప్రభుత్వాలతో కొంత విభేదాలు అవన్నీ వచ్చినప్పుడు ఇతన్ని ప్రేరేపించి దాన్ని మళ్ళీ వెనక్కి పంపించడం జరిగింది. అప్పుడు ఆ సోకాల్డ్ ఇరాన్ రెవల్యూషన్ ని సమర్థించినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఛాందసవాదం లేదు. వాళ్ళు ఆఫ్ ఇరాన్ ని తీసేసి ఒక డెమోక్రాటిక్ పద్ధతి, దాంట్లో కొంత వాళ్ళ మతానికి సంబంధించినటువంటి కొంత వెసులుబాటు ఉండాలి అని కోరుకుంటున్నటువంటి వ్యక్తులు వాళ్ళు. ఖమేనీ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిర్దాక్షిణ్యంగా వాళ్ళందరినీ చంపేసి ఒక ఛాందసవాదాన్ని ముందుకు తీసుకొచ్చి దాన్ని మొత్తం ఆ దేశాన్ని అంతా ఛాందసంగా తీసుకెళ్లారు. ప్లస్ పైపెచ్చు ఏమైందంటే అమెరికా సౌదీ అరేబియాని సపోర్ట్ చేయడానికి కోసం, సౌదీ అరేబియా తక్కువ తిన్నదేం కాదు, ఇరాన్ ఎంత పైశాచికంగా ప్రవర్తిస్తుందో సౌదీ సున్నీలు కూడా అంతే పైశాచికంగా ప్రవర్తిస్తారు. కానీ వీళ్లకు సున్నీ దేశాలు ఎక్కువ ఉన్నాయి కాబట్టి అక్కడి నుంచి వీళ్ళకి చమురు కావాల్సి వచ్చింది, అక్కడ ఇన్ఫ్లుయెన్స్ వాళ్ళకి కావాల్సి వచ్చింది. కాబట్టి వాళ్ళలో వాళ్ళు విభేదాలు ఉండాలి అన్న ఉద్దేశంతో అమెరికా సున్నీల పక్షాన్ని నిలబడి షియాలకు వ్యతిరేకంగా వాళ్ళు చాలా చర్యలు చేశారు. సో ఈ యొక్క పోరులో షియా ఇరాన్ వచ్చి చాలా స్పష్టంగా ఇజ్రాయెల్ అమెరికాకు వ్యతిరేకంగా వాళ్ళు యాక్షన్స్ తీసుకున్నారు. అమెరికన్ ఎంబసీని వాళ్ళు కబ్జా చేసుకున్నారు. అలాగే అమెరికన్ హాస్టేజెస్ చాలా మందిని కొన్ని ఎన్నో నెలలు వాళ్ళ దగ్గర నిర్బంధించి పెట్టుకున్నారు వాళ్ళు. ఇవన్నీ వచ్చేసరికి వీళ్లకు కంప్లీట్ గా తెగదెంపులు అయిపోయి అమెరికా యాక్సెస్ ఆఫ్ ఈవిల్ అని చెప్పేసి 3 దేశాలని వాళ్ళు డెసిగ్నేట్ చేశారు. ఇరాన్, తర్వాత మనకు లిబియా మొమర్ గదాఫీది, తర్వాత 3వది నార్త్ కొరియా. ఈ 3టిని యాక్సెస్ ఆఫ్ ఈవిల్ అని చెప్పి వాళ్ళు నిర్ణయించారు. సో అందుకని వీళ్ళకు దౌత్య సంబంధాలు లేవు. ప్లస్ అమెరికా చట్టం ఏం చెప్తుందంటే ఇరాన్ తోటి వాళ్ళు మాట్లాడడానికి వీల్లేదు అని చెప్తుంది. అంటే వాళ్ళు డైరెక్ట్ గా ఇరాన్ తోటి ఎప్పుడు చర్చలు చేయరు. వాళ్ళు ఏదో యూరోపియన్ దేశం తోటి వాళ్ళు లేదా మన గల్ఫ్ దేశాలను వాడుకుని వాళ్ళతో చర్చలు చేసేటువంటి పరిస్థితి వచ్చి, అందుకని అక్కడ క్రమేపీ అది క్షీణించి తర్వాత సాంస్కృతిక పరంగా ఇప్పటికి కూడా ఇరాన్ ముస్లిం దేశం అయినా కానీ కూడా వాళ్ళు మేము ఒక పెద్ద మహా సంస్కృతి వారసులము అనేది మర్చిపోలేదు. ఇరాన్ లో ఆ ఉనికి ఉన్నది వాళ్ళకి. మేము ఆర్యులము, ఆరియన్స్ అన్నటువంటి ఒక భావజాలం వాళ్ళకు ఉన్నది. భారతదేశం నుంచి వచ్చినటువంటి మనకి ఎస్పెషల్లీ మనకు ప్రొఫెసర్లు కానీ వీళ్ళందరూ అక్కడికి, మా నాన్నగారి కొలీగ్స్ చాలా మంది వెళ్ళేవాళ్ళు అక్కడికి. ఇరాన్ వెళ్ళి ఇరాన్ లో షా ఆఫ్ ఇరాన్ కావచ్చు, ఈవెన్ ఖమేనీ వచ్చిన తర్వాత కూడా చాలా సార్లు చాలా సంవత్సరాలు వెళ్ళారు. వెళ్ళినప్పుడు వీళ్ళకి చాలా గౌరవం ఇచ్చేవాళ్ళు. మనం అందరం ఒకటే సంస్కృతికి చెందిన వాళ్ళం, ఈ భారతీయ సంస్కృతి ఇరాన్ సంస్కృతి ఒకటే అన్నటువంటి భావజాలం వాళ్ళకి చాలా ఉంది, డీప్ రూటెడ్. అందుకనే వాళ్ళ దృష్టిలో సౌదీ అరేబియా అనేది వీళ్ళు ఎడారి జీవులు, వీళ్ళకి ఏమీ లేదు, సంస్కృతి లేదు, ఏమీ లేదు. మా దగ్గర పెద్ద సంస్కృతి ఉండింది, మనకు అసీరియన్ ఎంపైర్, అబిసినియన్ ఎంపైర్, ఇటువంటి చాలా ఉండింది మా దగ్గర. కాబట్టి మేము వీళ్ళకంటే చాలా సుపీరియర్ అన్నటువంటి భావం వాళ్ళకి ఇరానియన్స్ లో ఉంది. అందుకనే భారతదేశంతో వాళ్ళు ఒక విధమైనటువంటి ఈ కల్చరల్ కనెక్షన్ అన్నది వాళ్ళకి ఉన్నది, తప్పకుండా ఉన్నది. కాకపోతే షియాలు ముస్లిమ్స్ కాబట్టి వాళ్ళ ప్రభుత్వం అన్నది తప్పకుండా భారత వ్యతిరేకంగా, బికాస్ మనల్ని వాళ్ళు కాఫిర్లుగా చూస్తారు కాబట్టి వాళ్ళు మనకు వ్యతిరేకంగా చాలా రెజల్యూషన్స్, ఆర్గనైజేషన్ ఆఫ్ ఇస్లామిక్ కంట్రీస్ ఓఐసిలో కావచ్చు, ఇతరత్ర మనకు వ్యతిరేకంగా వాళ్ళు చర్యలు చేయడం ఏంటి. ఈవెన్ మనకు ఆర్టికల్ 370 సవరణ చేసిన తర్వాత కార్గిల్లో ఉన్నటువంటి షియాలను వాళ్ళు ప్రేరేపించి మనకు వ్యతిరేకంగా అక్కడ ధర్నాలు చేయించారు, వాళ్ళు అవన్నీ చేశారు వాళ్ళు. సో
మనకు ఏంటంటే రెండు విధాల కొంత మనకు వాళ్ళు మైత్రి చూపించినట్టు చూపిస్తారు, మతపరమైన విషయాలు వచ్చేసరికి మనం వ్యతిరేకంగా ఉంటారు. రెండు వాళ్ళతో ఉంటాయి మనకు. గతంలో వాళ్ళు మనకు చమురు మనం వాళ్ళ దగ్గర కొంటున్నప్పుడు 50% వాళ్ళు లోకల్ కరెన్సీ భారతీయ రూపాయల్లో వాళ్ళు తీసుకొని వాళ్ళు అమ్మకాలు చేశారు. మిగతా 50% క్రెడిట్ గా ఉంచి డాలర్లు ఎప్పుడో కట్టాము. మోదీ గారు వచ్చిన తర్వాత వాళ్ళకి అన్ని డాలర్లు కట్టాం. ఇటువంటి కూడాను వాళ్ళు ఒప్పుకున్నారు. ప్లస్ 2-3 ప్రాజెక్ట్స్ ఇరాన్, పాకిస్తాన్, ఇండియా IPI పైప్ లైన్ ఒకటి మనం ఒప్పందాలు చేసుకున్నాం. ఆ ఒప్పందాలు చేసుకున్నా కానీ కూడా పాకిస్తాన్ తరపు నుంచి మనకి ఎటువంటి స్పందన లేకపోవడంతో ఆ ప్రాజెక్ట్ నిర్వీర్యం అయింది. కానీ ఇరాన్ మాత్రం పాకిస్తాన్ దాకా పైప్ లైన్ ఆల్రెడీ కట్టేసి, ఇప్పుడు పాకిస్తాన్ మీద మేము చర్యలు తీసుకుంటాం ఇంటర్నేషనల్ కోర్టులో వాళ్ళు బెదిరిస్తున్నారు. ఒకవేళ పాకిస్తాన్ పైప్ లైన్ ఇస్తే భారతదేశానికి మనకు కూడా ఆ చమురు వచ్చేటువంటి అవకాశాలు ఉన్నాయి. రెండోది చాబహార్ మనకి ఇచ్చారు. చాబహార్ ఇవ్వడానికి కూడా కారణం ఏంటంటే వాళ్ళు డీరిస్క్ చేయదలుచుకున్నారు. కంప్లీట్ గా చైనా హస్తగతం అయిపోయి చైనా గుప్పిట్లోకి వెళ్ళిపోకుండా ఆల్టర్నేట్స్ పెట్టుకోవాలి అన్న ఉద్దేశంతో వాళ్ళు చాబహార్ మనకి ఇవ్వడం జరిగింది. అన్ఫార్చునేట్లీ అమెరికా వేసినటువంటి ఆంక్షల వల్ల మనం దాన్ని కట్టవలసిన సమయంలో కాకుండా చాలా సమయం తీసుకొని దాన్ని కంప్లీట్ చేయలేకపోయాము. ఇప్పుడు మళ్ళీ అది చైనా హస్తగతం కాకుండా 10 ఏళ్ల ఒప్పందం చేసుకున్నాం వాళ్ళతోటి. సో అక్కడ కూడా మనకు కొంత మైత్రి అనేది వాళ్ళు చూపిస్తున్నారు ప్రస్తుతానికి. ఆ ప్రాంతం అంతా సిస్టాన్, బలూచిస్తాన్ అంటారు. బలూచిస్తాన్ 2 ముక్కలయ్యింది. ఒక ముక్క ఇరాన్ లో ఉన్నది, ఒక ముక్క పాకిస్తాన్ కబ్జాలో ఉన్నది. ఈరోజు ఈ సిస్టాన్, బలూచిస్తాన్ అన్న ప్రాంతం కూడా అఖండ భారతంలో భాగం కిందనే మనం భావించాలి. కూడాను మనకు కలాత్ కానీ లేదా క్వెట్టాలో ఇప్పుడు కూడా కాళీ అమ్మవారి ఆలయం ఉన్నది. మనకు హింగ్లాజ్ మాత అమ్మవారు శక్తిపీఠం ఈరోజు బలూచిస్తాన్ లో ఉన్నది. కాబట్టి ఆ ప్రాంతం అంతా కూడాను ఒకప్పుడు అఖండ భారతాందే. అక్కడే ఫస్ట్ మహమ్మద్ బిన్ కాసిం భారతదేశం మీద దాడి చేశారు. కాబట్టి మనకు కల్చరల్ కనెక్షన్స్ కూడా ఉన్నాయి. వాళ్ళలో ఇప్పటికి కూడా మతం మారినా కానీ కూడా వాళ్ళలో చాలా మటుకు ఈ మన సంస్కృతికి సంబంధించినటువంటి మన మ్యూజిక్ కావచ్చు, మన బట్టలు కావచ్చు, ఆహార వ్యవహారాలు కావచ్చు, ఇటువంటివన్నీ చాలా కామనాలిటీస్ ఉన్నాయి వాళ్ళకి. సో ఇది అక్కడ ఉన్నటువంటి పరిస్థితి. ప్రజల మధ్యన తర్వాత సాంస్కృతిక పరంగా మనకు కామనాలిటీస్ ఉన్నా కానీ కూడా ప్రభుత్వ పరంగా కొంత మనకు వ్యతిరేకత అన్నది వాళ్ళ దగ్గర నుంచి గతంలో వచ్చింది. ఇప్పుడు కూడా వాళ్ళు మన మీద ఒత్తిడి తీసుకొస్తున్నారు. మీరేమో రష్యా నుంచి కొనుగోలు చేసుకోగలుగుతున్నారు అమెరికా ఆంక్షల్ని పక్కన పెట్టి, మరి మా దగ్గర కొనుక్కోవట్లేదు మీరు అని చెప్పి వాళ్ళు మనం ప్రశ్నిస్తున్నారు. మనం అది చేయకుండా ఏం చేస్తున్నాం అంటే పెట్టుబడులు పెడుతున్నాం. అక్కడ చాబహార్ లో ఒకటి పెడుతున్నాం. తర్వాత INSTC అని ఒకటి ఉన్నది, ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్సిట్ కారిడోర్ అని చెప్పేసి నుంచి మనకు స్టాలిన్ గ్రాడ్ అంటే మనకు ఇక్కడ మన రష్యాలో ఉన్నటువంటి మాస్కో పైన ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని దాకా సెయింట్ పీటర్స్బర్గ్ దాకా మనం ట్రాన్సిట్ కారిడోర్ ఇరాన్ గుండా దానికి కూడా మనం ఇన్వెస్ట్ చేస్తున్నాం. కాబట్టి ఇన్వెస్ట్మెంట్ రూపేణా మనం వాళ్ళు సాయం చేస్తున్నాం, కానీ చమురు మాత్రం మనం ప్రస్తుతానికి కొనట్లేదు వాళ్ళ దగ్గర. సో ఇవి ఓవరాల్ గా వాళ్ళకు మనకు ఉన్నటువంటి మైత్రి కావచ్చు, విభేదాలు కావచ్చు, ఇవన్నీ కూడా నేను చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.